సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసానికి సీఎం రేవంత్ వెళ్లారు. కులగణన సర్వే తీరును వివరించనున్నారు. అలాగే ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ ఎంపీలకు కులగణన సర్వే తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీగా కొనసాగుతుంది. ఈ రోజు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లి అక్కడ కులగణన సర్వే తీరును వివరించనున్నారు. అలాగే ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ ఎంపీలకు కూడా కులగణన సర్వే తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సతీష్, శంకరి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి కాసేపటి క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఇక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జితో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులంతా కూడా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసానికి చేరుకున్నారు. ప్రధానంగా తెలంగాణలో 42% బీసీల రిజర్వేషన్ సంబంధించి ఇప్పటికే కులగణనను చేపట్టి కులగణనకు సంబంధించిన అంశాన్ని అసెంబ్లీలో ఏ విధంగా ప్రవేశపెట్టారు, దానికి సంబంధించిన ఆవశ్యకత ఏంటి, తెలంగాణలో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేసేందుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్న వేళ తాజాగా కేంద్రంలో ఉన్న ఏఐసీసీ పెద్దల్ని కలిసి వారికి వివరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు కులగణన సర్వేలు చేపట్టిన తీరు కావచ్చు, కులగణన చేపట్టిన ద్వారా ఏ కులాలకు సంబంధించిన వర్గాలు, సామాజిక వర్గాలు ఎంత పర్సెంట్ ఉన్నాయో, అదేవిధంగా బీసీలకు ముఖ్యంగా 42% రిజర్వేషన్ను అమలు చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన అంశాన్ని కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వివరించబోతున్నారు. వారికి ఇప్పటి వరకు కులగణన సర్వేకి సంబంధించి ఏ విధంగా కులగణన నిర్వహించాము, ఏ విధంగా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, అదేవిధంగా జస్టిస్ సుభాష్ రెడ్డి కావచ్చు, ఇతరులు ఏర్పాటు చేసిన కమిషన్లు ఏ విధంగా కులగణన సర్వేను మెచ్చుకున్నారో అంశానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఖర్గేకి వివరించబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ తెలంగాణ పార్టీకి సంబంధించి పూర్తిగా ఎంపీలంతా కూడా ఖర్గే నివాసానికి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం కూడా కాసేపటి క్రితమే నివాసానికి చేరుకున్నారు. ఇక ఈ ప్రాజెక్టు సంబంధించి ప్రధానంగా బీసీ కులగణనకు సంబంధించిన అంశాలను కూడా ఖర్గేకి వివరించబోతున్నారు. అయితే ఇదే సమావేశానికి ఏఐసీసీ అగ్రనేతగా ఉన్న రాహుల్ గాంధీ కూడా వచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కులగణనకు సంబంధించిన సర్వేకి సంబంధించి ఏ విధంగా సర్వేను రూపొందించారో, ఆ సర్వేలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి, దేశవ్యాప్తంగా కూడా కులగణన జరగాలి, ఎవరి శాతం ఎంత, ఎవరి వాటా ఎంత అనేది తేలే అంశంపై రాహుల్ గాంధీ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో అదే అంశాన్ని అటు పార్లమెంట్లో కూడా ప్రస్తావించేందుకు కూడా కాంగ్రెస్ ఇప్పటికే వ్యూహాత్మక రచనలు చేస్తున్న నేపథ్యం. మరోవైపు దానికి సంబంధించి ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే కులగణన సర్వేకి సంబంధించి ఆ సర్వే రిపోర్ట్ అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఏ విధంగా సర్వే తీరుతెన్నులు చేశారు, ఏ విధంగా సర్వే ఉందనే అంశాన్ని కూడా నేతలు ఇద్దరికి వివరించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఖర్గే ఇంటికి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు క్యాబినెట్కి సంబంధించిన కొంతమంది మంత్రులు సైతం కూడా హాజరవ్వడం జరిగింది. ఇక సాయంత్రం 5 గంటలకు ఇందిరాభవన్లో కాంగ్రెస్ నూతన కార్యాలయంలో అటు లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు 140 మందికి పైగా ఉన్న ఎంపీలందరికీ కూడా కులగణన సర్వేకి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం సైతం కూడా సమావేశంలో పాల్గొనబోతున్నారు. అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. 5 గంటలకు జరగబోయే సమావేశం అత్యంత కీలకంగా మారబోతుంది. ఎందుకంటే దాదాపు 140 మంది దృష్టికి 42% బీసీలకు రిజర్వేషన్ ఏ విధంగా అమలు చేస్తామో ఆ అమలు చేసే తీరుతెన్నుల అన్నింటికి సంబంధించిన డీటెయిల్గా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్న నేపథ్యంలో ఎంపీలందరికీ సమావేశంలో వివరించి తద్వారా పార్లమెంట్ సమావేశంలోనే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా బీసీలకు 42% రిజర్వేషన్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదించే విధంగా కూడా వారిపైన కేంద్ర ప్రభుత్వం పైన ఒక ఒత్తిడి తీసుకురాబోతున్నాం. అందులో భాగంగానే సాయంత్రం 5 గంటలకు జరగబోయే సమావేశం కూడా అత్యంత కీలకమైన సమావేశం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించిన అందరూ ఎంపీలు కూడా రాబోతున్నారు. మరోవైపు ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలందరికీ కూడా ఈ ఆవశ్యకతను వివరించబోతున్నాం. 42% రిజర్వేషన్ ఏ విధంగా అమలు చేయబోతున్నాం, అదేవిధంగా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలకపోతే
పార్టీ పరంగా కూడా 42% రిజర్వేషన్ను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న మీడియా ముఖం కూడా మరోసారి స్పష్టం చేసిన నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఈరోజు జరగబోయే సమావేశం అత్యంత కీలకంగా మారబోతుంది. తెలంగాణ రాజకీయాలంతా కూడా 42% రిజర్వేషన్ చుట్టే తిరుగుతున్న కాబట్టి ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తాం. నాటి సందర్భంలో ఎన్నికల హామీలో కూడా ఇచ్చాము. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ సభ ద్వారా కూడా అనేక అంశాలను స్పష్టం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ అంశాన్ని తీసుకుంది. అందులో భాగంగానే మొదట ఏఐసీసీ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీకి కూడా వివరించిన అనంతరం సాయంత్రం జరగబోయే ఎంపీల సమావేశంలో కూడా పూర్తిగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఎవరి వాటా ఎంత ఉంది, ఎంత అమలు చేస్తున్నామనే అంశాన్ని కూడా వివరించబోతున్నారు. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఎంపీలందరినీ కూడా ఇప్పటికే విజ్ఞప్తి కూడా చేయబోతున్నారు.